హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. నేను వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. సండే కాబట్టి నేను ఫుల్ పడుకుంటానండి. మార్నింగ్ 10:30కి అయితే నిద్ర లేచాను. ఇంకా ఫ్రెష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కొంచెం పాలు అయితే తాగాను. ఇక టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి. ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ కింద మినపట్టు అయితే వేసానండి. ఇంకా ఇప్పుడైతే మా వారు మటన్ తీసుకొచ్చారు. 1 kg మటన్ అయితే తెప్పించానండి. ఎందుకంటే మా తమ్ముళ్ళు ఇద్దరిని, అంటే ఒక చిన్నమ్మకి 2 తమ్ముళ్ళు కదా, ఫిలిం నగర్లో ఉంటారు వాళ్ళు, ఇంకొక చిన్నమ్మ వాళ్ళ పిల్లలు వేరే చోట అయితే ఉంటారు కదా, మొత్తం మా తమ్ముళ్ళు 4గురిని అయితే ఇంటికి రమ్మని అయితే చెప్పానండి. దేనికోసం అంటే నేను నల్లపూసలు తీసుకున్నాను కదండి. సో మా తమ్ముళ్ళకి సరదాగా వాళ్ళకి ఫోన్లో చెప్పలేదు నల్లపూసలు తీసుకున్నట్టు. ఇంటికి వచ్చిన తర్వాత చూపించి చిన్న పార్టీ లాగా వాళ్ళకి భోజనాలు పెడదాం అన్నట్టుగా లంచ్కి 2 తమ్ముళ్ళు అనేసి మెసేజ్లు అయితే పెట్టాను. ఫోన్ కూడా చేసి మాట్లాడానండి. అయితే మా తమ్ముళ్ళు ఏమన్నారంటే, కుదిరితే లంచ్ టైంకి వస్తాం అక్క, లేకపోతే నైట్ డిన్నర్ టైంకి అయితే వస్తామన్నారు. ఏమో ఏ టైంకి ఎవరు వస్తారన్నది తెలియదు కదా అనేసి 1 kg మటన్ అయితే తెప్పించానండి. అయితే నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది కదా, అందులో 1 kg ఉడకడానికి ఇరికైపోతుంది అనమాట. నేను ఒక 10 days క్రితం ఇండస్ వ్యాలీ నుంచి ఇది ఒక కుక్కర్ తెప్పించుకున్నానండి. ఇది 4.5 లీటర్స్ కుక్కర్ అనమాట. సో దీంట్లో అయితే ఇప్పుడు నేను మటన్ కూర అయితే వండుతున్నానండి. వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు వ్లాగ్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను తీసుకున్న నల్లపూసలు మీకు అయితే చూపించలేదు కదండి. సో నా నల్లపూసలు మీకు చూపిస్తాను. అది ఎలా తీసుకున్నాను, ఏ స్కీమ్ కట్టాను అన్నీ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా తమ్ముళ్ళు వస్తారు కదా, సో వ్లాగ్ అయితే సరదాగా వెళ్ళిపోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. నేను తీసుకున్న ఈ కుక్కరు క్విక్ కుక్కర్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ ఇది ట్రైప్లే, అంటే 3 లేయర్ కోటింగ్ ఉన్నది అనమాట. చాలా హెవీ బాటమ్ ఉంటుందండి అండ్ 100% సేఫ్. మనకి లోత్ అయితే నా అరిచేయంత వచ్చిందనమాట. ఇంకా ఈ కుక్కర్ మనకి ISI సర్టిఫైడ్, మనకి 3 years వారంటీతో వస్తుందండి. ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు, గ్యాస్ పైన కూడా యూజ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇది 4.5 లీటర్స్ అనేసి. సేమ్ ఇదే మోడల్లో మనకి 3 లీటర్స్ కుక్కర్ కూడా ఉంది. 3 లీటర్స్ కుక్కర్ అయితే నేను ఆల్మోస్ట్ 6 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కదండి. సో ఈ కుక్కర్ని మనకి ఇండస్ వ్యాలీలో అవైలబుల్గా ఉందండి. లింక్స్ అయితే నేను కామెంట్లో పెంచేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది మనకి శాండ్విచ్ బాటంతో వస్తుందన్నమాట. అలాగే నేను రీసెంట్గా ఈ ప్యాన్లో ఎక్కువగా వంటలు అవి చేస్తుంటే, అక్క ఈ ప్యాన్ ఎక్కడ తీసుకున్నామని చాలామంది అడుగుతున్నారండి. ఇది కూడా నేను ఇండస్ వ్యాలీలో న్యూ అరైవల్లో తీసుకున్నానండి. ఇది ట్రై స్టీల్ 3 pieces స్టెయిన్లెస్ స్టీల్ కాంబో అనమాట. అంటే మనకి ఒక కడాయి వస్తుంది, ఇలా లిడ్ వస్తుందండి, ఇంకొక ప్యాన్ వస్తుంది. ఈ లిడ్లే మనము రెండిట్లకి ఉపయోగించుకోవచ్చు. నేను లాస్ట్ 1 weekగా వంటలన్నిటిని ఇందులోనే చేశానండి. సో నేను యూజ్ చేసాక నా రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ప్యాన్ ఉంది కదండి, ఇదైతే మాత్రం మనకి ఇలాగా నా ఫింగర్ అంత లోతు అయితే వచ్చిందనమాట. ఇలా హ్యాండిల్ అయితే రబ్బర్తో వచ్చినట్టుందండి. ఇది చాలా గట్టిగా ఉందనమాట. హ్యాండిల్ కూడా మనకి వేడెక్కట్లేదు. కాకపోతే ఇది ట్రైప్లే కాదండి, ఇది ట్రై స్టీల్ అనమాట. సో మనకి బాటమ్ అంత మరీ మందంగా అయితే లేదు. దీంట్లో మనము ఫ్రైస్ లాంటివి పెట్టుకుంటాకి సెట్ అవ్వదండి. దీంట్లో మనము ఓన్లీ గ్రేవీ కర్రీస్ లాంటివి, పులుసులు లాంటివి పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దీంతో పాటు మనకి కడాయి కూడా వచ్చింది కదండి. మనకి కడాయికి ప్యాన్కి కలిపి ఒక్కటే లిడ్ వచ్చింది. ఈ కడాయిలో నేనైతే పప్పుచారు కాసాను, ఇంకా పిల్లల కోసం పులిహార లాంటివి ఇవి చేశాను కదా. ఇంకొన్ని ఇంతవరకు 4 fingers లోత్ అంతవరకు వచ్చిందనమాట. ఇది మనకి ఇది ఏమి మరీ హెవీగా బరువుగా అయితే లేదండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఫ్రైస్ లాంటివి పెట్టుకుంటే అడుగున అడుగంటుతుంది. మీరు పులుసులు లాంటివి, ఉప్మాలు లాంటివి చేసుకోవడానికి అయితే ఈ కుక్వేర్ మీకు బాగా సెట్ అవుతుంది. కొంచెం మనీ అయినా పర్వాలేదు అనుకుంటే ట్రై స్టీల్కి బదులు మీరు ట్రైప్లేన్ ట్రై చేయండి. నాకైతే ఈ కుక్వేర్ చాలా లైట్ వెయిట్గా అనిపించింది. మనము రెగ్యులర్గా ఇలాంటి ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకోవడానికి ఇవి బాగా హెల్ప్ అవుతుందండి. గ్రేవీ కర్రీస్ లాంటివి చేసుకోవడానికి కూడా మనకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా ఉప్మా లాంటివి, ఆమ్లెట్స్ లాంటివి చేసుకోవడానికి కూడా మనకి ఇదే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఈ కుక్వేర్ లింక్స్ కూడా నేను కామెంట్లో పించేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ఇండస్ వ్యాలీ కుక్వేర్ నేను ఒక 6-7 months కింద యూజ్ చేస్తూనే ఉన్నానండి. నాకు ఇండస్ వ్యాలీలో అన్ని ప్రొడక్ట్స్ బాగా నచ్చుతాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఏంటి, క్యాస్ట్ ఐరన్ ఏంటి, అన్నీ చాలా బాగుంటాయి. ఇవి 100% టాక్సిన్ ఫ్రీ, నాన్ రియాక్టివ్ నేచర్ ఉంటుందండి. ఇంకా వెర్సటైల్ కుక్వేర్ అనమాట. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్నీ నేను కామెంట్లో ఇస్తాను.
ఈ రోజు మార్నింగ్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్లోకి అయితే మినపట్టు వేసానని చెప్పాను కదండి. మొన్న ఎప్పుడో రుబ్బాను కదండి ఇడ్లీ పిండి, అది ఇంకా అయితే కొంచెం ఉందనమాట. ఇంకా ఒక్క దాంతో మనం వేసామంటే ఆయనకి కడుపు ఎలాగూ నిండదు. అందుకనేసి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సగం అయితే తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసానండి. మిగిలిన కొంచెం ఇడ్లీ పిండి ఉంది కదండి, దాంట్లోకి ఇలాగ మనము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కుని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మనము మినపట్టు వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే మినపట్టు మామూలుగా తినేదానికన్నా ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే మినపట్టు చాలా బాగుంటుందండి. మినపట్టుకి చాలామంది నూనె ఎక్కువ పడుతుందేమో అనుకుంటారు, కానీ చాలా తక్కువ నూనెతో మనం మినపట్టు అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో మినపట్టు వేయడం రావట్లేదు అనేసి ఫోన్ పక్కన పెట్టి మినపట్టు అయితే వేసేసానండి. ఇంకా మా వారు ఆకలిస్తుంది అన్నారనేసి త్వరగా తిప్పేశాను. అంత క్రిస్పీగా వచ్చినట్టు నాకైతే ఏమనిపించలేదు. ఇంకా మా వారు తింటూనే షానుకు కూడా ఒక్కొక్క ముద్ద అయితే పెడుతున్నారన్నమాట. మేము జస్ట్ ఇప్పుడే నిద్రలేసామండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయి వంట మొదలు పెడుతూ ఉంటే బయట ఒక అమ్మాయి అయితే కాలింగ్ బెల్ కొట్టారు. ఎవరా అని చూస్తే మా ఎదురుగుండా ఉన్న అమ్మాయి అండి. ఇలాగా మా షాను వాళ్ళకి ఒక చిన్నది లంచ్ బాక్స్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చారు. ఆ లంచ్ బాక్స్లో ఇలా వాటర్ బాటిల్ కూడా ఉందన్నమాట. చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. అండ్ నిన్న వసంత పంచమి అంటండి, అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అంటారు కదా, ఇంకా వాళ్ళు పెన్సిల్ కూడా పంచిపెట్టారు. ఇంకోండి మా వారైతే కేజీ మటన్ తీసుకొచ్చారు కదా, దాన్ని అయితే నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కూరకు కావాల్సిన ఉల్లిపాయలు అవి అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. ఈ కుక్కరు 4.5 లీటర్స్ కదండి, ఒక 5-6 మెంబర్స్కి అయితే సరిపడా మనం ఫుడ్ అయితే వండుకోవచ్చు. నాకు చిన్న కుక్కర్లో కేజీ వండుతుంటే నాకు సరిపోవట్లేదు, చాలా ఇరుకైపోయినట్టు ఉంది. అందుకనేసి కొంచెము ఖాళీగా వండుదాము, ముక్కలు ఇరుక్కుపోయి మెత్తగా అయిపోయినట్టు కాకుండా చాలా ఖాళీగా వండితే బాగుంటుంది అన్నట్టుకి ఇందులో అయితే వండుతున్నాను. నేను మీకు చెప్పాను కదా మా తమ్ముడు వస్తాడన్న ఉద్దేశంతో అయితే నేను కేజీ మాంసం తెప్పించానండి. కానీ మా తమ్ముళ్ళు వస్తామని చివరికి అక్క కుదరట్లేదు అక్క రాము అన్నారండి. ఈరోజు మా తమ్ముళ్ళు వస్తారేమో, వ్లాగ్ చాలా ఫన్గా వెళ్ళిపోతుంది అనుకున్నాను, కానీ మా తమ్ముళ్ళు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు, రాలేదు. నెక్స్ట్ డే మండే వస్తానక్క అన్నారు. మరి మండే అయినా వస్తారో రారో నాకైతే తెలీదు. నేను ఈసారి అయితే ఎప్పుడు వండేలాగా కాకుండా మటన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా అయితే వండుతున్నానండి, యూట్యూబ్లో చూసేని. అయితే లాస్ట్ టైం మటన్ కూర వండినప్పుడు టమాటాలు వేయి భవాని బాగుంటుంది అనేసి చాలామంది కామెంట్ చేశారు, కాబట్టి ఈరోజు టమాటా కూడా వేసి నేనైతే మటన్ కూర అయితే వండుతున్నాను. మేము నాన్ వెజ్లో ఎప్పుడు టమాటా వేసుకోమండి, అంటే మనము ఇవి ఉంటాయి కదా ఏంటి చికెను మటను ఫిష్ ఇలాంటిలో మేము అసలు టమాటా వాడమన్నమాట. మాకు టమాటా అసలు అలవాట్లేదు, కానీ యూట్యూబ్లో ఏ వీడియోలో చూసినా టమాటా వేసుకుంటున్నారండి. సరే మొన్న మీరు కూడా కామెంట్స్లోని అలా కూర ఉన్నప్పుడు టమాటా వేయి బాగుంటుందని చాలామంది చెప్తున్నారు కదా అని ఇంకా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అయితే మాంసాన్ని స్టవ్ మీద పెట్టాను కదండి, అది నూనె అవి ఏమి వేయలేదు, ఉత్తిగా మాంసం పెట్టేసి వాటర్ అయితే పైకి రాణిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి, సో ఫ్రెష్గా మిక్సీ పడదాము అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మరొక స్టవ్ మీద ఏమో బియ్యం కడిగి పెట్టేశానండి, రైస్ కూడా ఉడికిపోతుంది. ఈ అన్నం వండే గిన్నెని కూడా నేను ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. ఆ లింక్ కూడా ఎవరో ఒకళ్ళు అడిగారండి, కామెంట్లో ఇస్తాను. అయితే ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ చేయవక్క అని అడుగుతారండి. నాకు ఏంటంటే మార్నింగే అన్నం వండేసినప్పుడు మధ్యాహ్నం నేను తినేసరికి చల్లగా అయిపోతుంది కదండి, అందుకనేసి నేను అది యూజ్ చేయను అనమాట. అదే నేను కుండలో వండుకుంటే థర్మాకోల్ బాక్స్లో పెట్టుకుంటే అన్నం కొంచెం వేడిగానే ఉంటుంది. నాకేమో వేడివేడిగా తినడమే అలవాటండి ఏదైనా సరేని. అందుకు మార్నింగ్స్ అయితే అందులో వండను, నైట్ టైం వండుతాను అనమాట. ఇప్పుడు ఎలాగో మేము వంట మొదలు పెట్టేసరికి నాకు 12:30 అయ్యిందండి. ఇంకా త్వరగా వంట అయిపోతే తినేసటమే కదా అనేసి నేను ఇంక ఈరోజు అది పెట్టాను అనమాట. అన్నం వండుకోవడానికి ఇండస్ వ్యాలీ స్ట్రైనర్ లాంటిది ఉంది కదా, స్ట్రైనర్ పాట్, అది పెట్టానండి. ఇంకోండి ఇదైతే మిక్సీ పట్టేశాను. కూరకు కావాల్సిందంత సెపరేట్గా తీసుకుని మిగతాది అయితే ఇలాగ గ్లాస్ జార్లో వేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఉప్పు పసుపు వేసి మిక్సీ పడతానండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనేసి. రైస్ అయితే ఉడికిపోయిందండి, ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. దీన్ని వాష్ చేయడానికి మనకి క్లాత్ కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే దీనికి హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా బాగుంటాయి. గట్టిగా నొక్కి పెట్టి ఉంచుతుంది ప్లేట్ని, ప్లేట్ ఊడిపోద్దని భయము ఉండదు, హ్యాండిల్స్ కాలుతున్నాయన్న భయము కూడా ఉండదు. అసలు కాలవి హ్యాండిల్స్ అవి ఎందుకో మరి. ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేశానండి. నేను ఈరోజు మటన్ కూర ఎలా వండుతున్నాను అనేది జస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ కుక్కర్లో మటన్ వేసేసి వాటర్ని అయితే రప్పించేసానండి. వాటర్ వచ్చి అది
ఇంకిపోతుంది అన్నప్పుడు నేను దాంట్లోకి ఉప్పు పసుపు వేసాను. మళ్ళీ కొంచెం వాటర్ కింద వచ్చింది. అది కొంచెం ఇంకుతుంది అనగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసి కొంచెం నూనె అయితే వేసి కాసేపు మగ్గనిచ్చానండి. అదంతా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసాను. తర్వాత దీంట్లోకి కొంచెం కారం కూడా వేసి కాసేపు అయితే ఇవన్నిటిని మగ్గనిచ్చానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రప్పిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. అలా విజిల్స్ వచ్చిన తర్వాత కూరలోకి కొంచెం మటన్ మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర అయితే మాత్రము చాలా బాగా వస్తుందండి. అయితే నేను నిన్న సండే ఈ కూర ఉన్నప్పుడు కొంచెము మసాలా తక్కువ వేసాను అనమాట. మా వారు ఇంకొంచెం మసాలా వేయాల్సిందేమో అన్నారు. కానీ మా పిల్లలు ఆ మాత్రం మసాలాలకే ముక్కు కార్చేసుకుంటారండి. ఏంటో నేను నీళ్ళు చాలా తక్కువ వేసానండి. ఆ మాంసంలో నుంచి నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. చాలా వాటర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇండస్ వ్యాలీలో మీరు కనుక షాపింగ్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ లింక్ కామెంట్లో పించేస్తానండి. మీరు ఇండస్ వ్యాలీలో ఏ వస్తువు తీసుకున్నా నా కోడ్ BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. కుక్కర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మా వారు కూడా చాలా అందంగా ఉంది, బాగుంది కుక్కర్ అనేది అన్నారు. ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ అయినా ఎక్సలెంట్గానే ఉంటుందండి. సో ఫైనల్గా 3 కూతలు అయితే వేపించానండి హైలో పెట్టి. ఎంత వాటర్ ఉంది ఏంట్రా బాబా అని అనిపించిందండి. ఇంకా హైలో పెట్టేసి కాసేపు వాటర్ని అయితే మరిగిచ్చేసాను. చివరికైతే మా వారు కొంచెం లిక్విడ్ లాగానే తిందాము కట్టేసి అన్నారండి. సో కొంచెం లిక్విడ్ లాగానే అంటే వాటరీగానే కూర అయితే వేసుకుని మేము తినేసాము. వేడిగా ఆకలితో మీద ఉన్నామేమో, త్వరగా తిన్నామేమండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసానండి. టైం అయితే 1:30 అలా అవుతుందండి. ఇంకా మేము నలుగురం అయితే కూర్చున్నాము. షాను మను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తామన్నారు. కొంచెం పలచగానే దింపేశాను కూర. ఇంకా నలుగురికి ఇలాగైతే ప్లేట్లు అయితే పెట్టుకుని అన్నాన్ని అయితే వడ్డిచ్చేస్తున్నానండి. అన్నం వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది, ఊదుకుంటూ తినేసాము. ఫ్యాన్ కూడా వేసుకోలేదు, చల్లారిపోతుంది అని. రోజు సండే కదండి, పిల్లలకైతే తలస్నానం చేపిద్దామనేసి అనుకుంటున్నాను. పిల్లలకి సెలవైనప్పుడు ఇలాగ సండే అప్పుడు తలస్నానం చేపించినప్పుడు కుంకుడుకాయలు వేసి అయితే తలస్నానం చేపిస్తానండి. ఈ కుంకుడుకాయలు నేను నర్సాపురం నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అయితే ఈసారి అమ్మ మొత్తం కుంకుడుకాయని ఇలాగ కొట్టేసి ఇచ్చిందండి. ఎందుకంటే మేము పైన ఉంటాం కదా, కింద వాళ్ళకి కుంకుడుకాయ కొడుతున్నప్పుడు సౌండ్ వచ్చేస్తుంది అనేసి ఇంక ఇలాగ అమ్మ కొట్టించింది. కొన్ని కుంకుడుకాయలు అయితే గంజిలో నానబెట్టానండి. అన్నం వార్చుకో గంజి వస్తుంది కదా, అందులో నానబెట్టాను. ఇప్పుడు ఇంక ఈ కుంకుడుకాయలు అయితే స్టోర్ చేసుకునే ముందు కొంచెం సేపు ఎండలో పెట్టి అప్పుడు స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కుంకుడుకాయ లోపల గింజ ఉంటుంది కదండి, అమ్మి సారి తీసేసినట్టుందిలే. ఆ గింజకి మనకి తెల్లది పురుగు అయితే పడుతుంది అనమాట. అలాగ పురుగు పట్టినప్పుడు కుంకుడుకాయలు అన్నీ అతుక్కుపోతున్నాయి. అందుకనేసి గింజ అయితే సారి తీసేసింది అమ్మ. గింజ లోపల పప్పులా ఉంటుంది కదండి, అట్లా పురుగు పడుతుంది. సో కొంచెం వీటిని ఎండలో పెట్టేసుకుని స్టోర్ అయితే చేసేసుకుంటానండి. మనం ఇలాగ కుంకుడుకాయతో తలస్నానం చేసేటప్పుడు ఉత్తి కుంకుడుకాయ అయితే మనకి ఎక్కువ కుంకుడుకాయలు పడతాయండి. అదే మందారమాకు కానీ లేకపోతే కలబంద కానీ ఏమన్నా వేసుకుని మనము తలస్నానం చేస్తే తక్కువ కుంకుడుకాయలతో మనకి నురగైతే త్వరగా వస్తుంది అనమాట. పిల్లలకైతే కుంకుడుకాయలు నానబెట్టానండి. కుంకుడుకాయ నానడానికి టైం పడుతుంది కదా, ఇంక ఈ లోపల నేను ఇప్పుడు డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయండి, వాటిని అయితే తోమేసుకుంటాను. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే అయిపోయినాయండి. ఇంకా వాటిని అయితే నేను ఇలాగ తీగల పైన అయితే ఆరేస్తున్నాను. గిన్నెలు తోమేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికి టైం అయిపోతుంది, మళ్ళీ పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి కదా అనేసి నేనైతే బట్టలు ఆరేసేసి ఫస్ట్ మనువుకి తలస్నానం చేపించేసి తర్వాత షానుకి కూడా తలస్నానం అయితే చేపించేసానండి. తలస్నానం చేపించేటప్పుడు మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసండి. ఆ నీళ్లు వాళ్ళకి తలపై నుంచి అలా పడుతూ ఉంటే ఎంత రిలాక్స్డ్ ఫీల్ అవుతారని. పిల్లలిద్దరికి తలస్నానం అయితే చేపించేసానండి. షాను మను అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడు షాను మను డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తారండి. డ్యాన్స్ క్లాస్కి వైట్ యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి. అయితే ఇవి నేను పిల్లల కోసమని కుట్టించానండి. అదే మ్యారేజ్ రోజు మార్నింగ్ అంతా వేసుకోవడానికి ఉంటుంది అనేసి ఇలాగా పటియాల ప్యాంట్ పెట్టించి గౌన్ లాగా ఇలా కుట్టించానండి. సరిపోతాయా లేదని వేసాను అనమాట. మరి ఇలా చూడమ్మా, పిల్లలిద్దరికి కరెక్ట్గా సరిపోయినాయండి. ఇది నేను రాధా ఎటర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో కస్టమైజ్ చేయించానండి. పిల్లలకి ఇలాగ కొలతలు ఇచ్చి కుట్టించాను అనమాట. చాలా బాగున్నాయి కదా పిల్లలకి. ఇవి సరిపోతున్నాయా లేదని ఒక్కసారి చెక్ చేద్దామని వేసాను. ఇప్పుడు ఈ డ్రెస్ చేంజ్ చేసేసి పిల్లలకి వైట్ కలర్ డ్రెస్ వేసేసి డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేస్తానండి. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి పంపించేసిన తర్వాత నేనైతే గిన్నెలన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. చాలా గిన్నెలు ఉన్నాయి, ఎక్కువ టైం పట్టేసింది.
సో మీరు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు అండి. స్టార్టింగ్లో నేను ఇండస్ వ్యాలీ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చి అది ఇంక్లూడ్ చేశాను. సో ఇంకోండి నేను మొన్న సాటర్డే గోల్డ్ షాపింగ్కి వెళ్ళాను, నల్లపూసలు తీసుకున్నాను అనేసి మొన్న వ్లాగ్లో అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు నేను తీసుకున్న నల్లపూసలు చూపిస్తాను. అలాగే ఇక్కడ నేను చాలా మోడళ్ళు చూశానండి. అందులో మీకు ఏది నచ్చింది, నాకు ఏది బాగుందో చెప్పండి. ఇంకా మీరు ఏది బాగుంది అన్నా కూడా నేను ఒకటి ఫైనల్ చేసుకుని వచ్చేసాను. ఇంకా అది నో ఎక్స్చేంజ్ అని అన్నారనమాట. ఫస్ట్ మేము వెళ్ళంగానే నాకు ఈ నల్లపూసలు ఇచ్చారండి. ఇది వేసుకోగానే నాకు చాలా బాగా నచ్చింది, ఇది తీసేసుకోవచ్చు అని అనిపించింది అనమాట. దీనికి మనకి సింపుల్గా ఇలాగా డాలర్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుందండి ఈ లాకెట్ అయితేని, చాలా సింపుల్గా అనిపించింది. మా వారు కూడా వేసుకోగానే బాగుంది బాగుంది అన్నారు. ఏదైనా ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో చివరి వరకు దీన్ని అయితే నేను హోల్లో ఉంచాను అనమాట. ఇంకోండి నాకైతే ఇలా ఉంది నెక్కకి. నేను మా హస్బెండ్ చైన్ కూడా వేసుకున్నాను కదా, అది ఇది కలిపి నాకు మరీ మెరిసిపోతా ఉన్నదనమాట నాకు. ఇంకా అయితే సరే ఇక్కడ ఈ మోడల్స్ అన్నీ మారుతూ ఉంటాయండి. నేను ఇది ఎలా కొన్నాము ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. నేను ఒక 6.5 months క్రితము నా దగ్గర కొంచెము డబ్బులు ఉన్నాయండి, ఒక 50,000 వరకును. అప్పుడు నేను బంగారం రేటు బాగా తగ్గిందనమాట. 6,300కి బంగారము రేటు పడిపోయిందండి. సో నేను మా వారిని బంగారం రేటు తగ్గింది కదా, గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక 2 కాయిన్స్ తీసుకుందాము, ఈ 50,000కి ఒక్కొక్కటి 25,000 అనేసి అన్నానండి. అంటే ఒక 8 grams వస్తుంది అనమాట. 4 grams 2 కాయిన్స్ తీసుకుందాం అనేసి వెళ్ళామండి భీమా జ్యువెలర్స్కి. వెళ్తే అప్పుడు మాకు 2 కాయిన్లు ఇచ్చారు. కాకపోతే దానిపైన మనం అనుకున్న రేట్ కన్నా ఒక 2-3,000 ఎక్కువ అవుతుంది అనమాట. కాయిన్స్ పైన మీరు అలా వేయకూడదు కదా, ఎందుకు వేస్తున్నారని ఇలాగ అడిగామండి. అప్పుడు ఆయన ఒక ఆప్షన్ చెప్పారు, మీరు ఇప్పుడు ఈ 50,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వెళ్ళండి, 6 months తర్వాత వస్తే మీకు ఈ 2,000 తగ్గుతుంది అని చెప్పారనమాట. మేము ఆ 2,000 కోసం మాత్రమే ఆలోచించి ఒక 50,000 అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వెళ్ళామండి. ఇంకా 6 months అయితే ఆ మనీని మేము ఇక్కడే వదిలేసామన్నమాట, మర్చిపోయాము ఇంకా వాటి గురించి. 6 months అయిపోయిందండి. ఇప్పుడు 6 months దాటి 7th month అవుతుంది. ఈ రోజైతే ఇక్కడికి వచ్చానమాట. అయితే మేము ఇద్దరం ఆలోచించుకున్నాము. ఏమనంటే వాళ్ళు ఈ స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు ఏమని చెప్పారు, మీరు గోల్డ్ కాయిన్ తీసుకుంటే 1000 తగ్గుతుంది అని చెప్పారనమాట. అంటే 2,000 లేకుండా మీకు ఉత్తిగానే గోల్డ్ కాయిన్స్ ఇస్తామన్నారు. అప్పుడు ఏమన్నారంటే ఒకవేళ మీరు ఆర్నమెంట్ కావాలనుకుంటే ఆర్నమెంట్ కూడా తీసుకోవచ్చు, మీరు 6 months తర్వాత వస్తే మీకు మంత్కి 2% కాడికి 1000 తగ్గుతూ వస్తుంది అన్నారు. 6 months కాడికి చూసుకుంటే 6 2s 12 కదండి, 12% వరకు 1000 తగ్గుతుంది అనేసి అన్నారన్నమాట. అప్పుడు నేను అన్నాను మా వారితోటి, నాకు ఎప్పటి నుంచో నల్లపూసలు వేసుకోవాలని ఉంది అంటే, సరే మనము గోల్డ్ కాయిన్ తీసుకుంటే మనకి 1000లో మనకి కలిసి వచ్చేది ఏమీ ఉండదు, వాళ్ళకే లాభం అవుతుంది. సో నువ్వు నల్లపూసలు తీసుకున్నావు అనుకో, మనకి 1000లో మనకి అమౌంట్ కలిసి వస్తుంది కదా, నువ్వు నల్లపూసలు తీసుకుంది కానీ అని అన్నారండి. అసలు ఆ రోజు నేను లక్కీగా మా వారిని బంగారం తగ్గింది కదా, గోల్డ్ షాప్కి వెళ్దామని నేను తోస్తూ తీసుకెళ్ళాను మా వారిని. మేము ఆ రోజు వేసిన 50,000 వల్ల నాకు ఈ రోజు 20,000 రూపాయలు కలిసి వచ్చిందండి. ఎలాగన్నది అంతా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు నేను గోల్డ్ రేటు ఎంత ఉందంటే 6,300. ఆ టైంలో మనకి గోల్డ్ రేట్ రోజుకి పడుతూనే ఉందండి. 6,300లో నేను ఇన్వెస్ట్ చేశాను 50,000. అప్పుడు నాకు 8 grams వచ్చిందనమాట. నిన్న నేను గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు బంగారం రేటు 7,400, అంటే 1,100 వరకు రేట్ అయితే పెరిగిపోయిందండి. సో అప్పుడు నేను 8 gramsకి 50,000 కట్టి తీసుకున్నాను కదా, అదే 8 grams ఇప్పుడు మనము 7,400 తీయాలి అంటే 59,000 అయితే అవుతుందండి. అక్కడ నాకు 9,000 రూపీస్ సేవ్ అయినట్టే కదా. అలాగే నేను ఈ స్కీమ్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే నాకు 12% VA కూడా పడుతుందనమాట. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఈ బ్లాక్ బీడ్స్ నాకు మొత్తము 9 grams అయిందండి. నాకు ఆల్రెడీ స్కీమ్లో 8 grams ఉంది కాబట్టి నేను ఇంకా 1 gramకి మాత్రమే ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్ బట్టి నేను అమౌంట్ ఇవ్వాలి. అలాగే ఆ 1 gramకి నేను 12% VA పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి నేను ఫైనల్గా తీసుకున్న నల్లపూసలు అయితే ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి కదా, అవే నల్లపూసలు. అన్నీ ట్రై చేశానండి. నాకు ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, పిచ్చ కన్ఫ్యూజ్ అయిపోతాను, నేను సెలక్షనే చేసుకోలేను. చివరికి మా వారు అయితే మాత్రం నాకు ఇవి నచ్చాయి, ఇవి తీసుకో అని అడిగారు. సో ఇంకా నేను అన్ని మళ్ళీ ఇంకా ట్రై చేస్తూనే ఉన్నానండి. నేను స్టార్టింగ్ వేసుకున్న చిన్నదే తీసుకుందాము 5 gramsలో అని అన్నాను నేను. అయితే మనకి 8 grams బంగారం ఉంది కదా, నువ్వు 5 gramsలో తీసుకోవడం ఎందుకు, నువ్వు 8 gramsలో కానీ 9 gramsలో కానీ తీసుకో అన్నారు. నేనేమన్నానంటే 5 gramsలో ఆ స్టార్టింగ్ ఫస్ట్ చూసిన నల్లపూసలు తీసుకుని
ఇంకొక 3 గ్రామ్స్కి నాకు ఉంగరాలు అంటే చాలా ఇష్టం అండి. డైలీ చేతికి ఉంగరం పెట్టుకోవడం అంటే ఎంతో ఇష్టము. ఉంగరం తీసుకుంటాను అని అన్నానండి. మా వారు అలా ఏం వద్దు, బ్లాక్ బీడ్సే తీసుకో అన్నారు. నేను ఫైనల్గా ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ చూసింది ఇదేండి, చిన్న లాకెట్ వచ్చింది చూసారా అది. ఇంకా మా వారికి నచ్చింది అయితే ఈ 3 బీడ్స్ లాగా వచ్చాయి చూసారండి, ఇది మెల్లో వేసుకున్నప్పుడు చాలా నిండుగా అనిపించిందండి. మా వారు ఇంక ఇదే తీసుకో, బాగుంది, ట్విస్ట్ ఏమీ అయిపోదు, తీసుకో అంటూ ఉన్నారు. నేను చాకర్ విషయంలో మా వారి మాట వినకుండా తీసుకున్నానండి. అది ఎవరికి నచ్చలేదు. సరే ఇంకా మా వారు నేను చెప్పింది తీసుకో, అందరికీ నచ్చుతుంది, నువ్వు నా మాట వినవు అనేసి అంటున్నారు. అండ్ ఆ బ్లాక్ బీడ్స్ కూడా వేసుకున్నప్పుడు చాలా అందంగా అనిపించిందండి మెడకి. సో ఇంకా నేను ఫైనల్గా ఇదే తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో ఉంది కదండి, సెకండ్ వన్ అది తీసుకున్నానండి. అది 9 గ్రామ్స్ అయితే పడింది నాకు మొత్తం. ఇదే మోడల్లో ఇలా పెద్దది ఇలాంటిది ఏమి లేదా? ఇప్పుడు ఇది చిన్నగా వచ్చింది కదా, డాలర్ కొంచెం పెద్దగా ఈ టైప్ది. 2 లేయర్స్ వచ్చింది. అలా అంటలేదు, ఇలా ట్విస్ట్ అవ్వకుండా నాకు సింపుల్గా ఇలాంటిది కావాలి. లాకెట్ అలా సింపుల్ గా వచ్చేది ఉందా అని అడుగుతాను. లేయర్స్ కాకుండా జస్ట్ ఇదే లాకెట్ కొంచెం బంగారం ఎక్కువ పడేలాగా ఉందా అంటున్నా. అంటే మాకు 8 గ్రామ్స్ వరకు ఉంది స్కీమ్ లో. ఆ రోజు నాకు భలే హ్యాపీ అనిపించిందండి. ఆ రోజు నా చేతిలో డబ్బులు ఉండడము, నేను తీసుకువెళ్ళి 50,000 అందులో ఇన్వెస్ట్ చేయడం మంచిదయ్యింది అనిపించింది. అప్పుడు గోల్డ్ రేట్ 6,300, ఇప్పుడు గోల్డ్ రేటు 7,300 చిల్లర అయితే పడింది అనమాట. సో నాకు ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే నాకు చాలా కాస్ట్ అయిపోయేది, 60,000 వరకు పడేది. అలాగే నాకు విఏ ఛార్జెస్లో కూడా ఎక్కువ అమౌంట్ అయితే పే చేయాల్సి వచ్చేది అనమాట. సో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 19,000 రూపీస్ వరకు సేవ్ అయ్యిందండి. నేను అందరికీ ఒకటే చెప్తాను, ఎప్పుడైనా మీ చేతుల్లో డబ్బులు ఉన్నాయనుకోండి, లేడీస్ సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా మనము, కొంచెం డబ్బులు, అలా మీ దగ్గర సేవింగ్స్ అయినవి తీసుకెళ్ళి ఒకేసారి ఇలాగా లంసమ్గా మనము సేవింగ్ పెట్టేసుకున్నాం అనుకో గోల్డ్ షాప్లోని, కంపేర్ చేసుకోండి. ఏ రోజు మార్కెట్లో గోల్డ్ రేట్ తగ్గుతుందో ఆ రోజు వెళ్ళి వెంటనే మీరు పెట్టేశారనుకోండి, మీకు ఇలాంటి బెనిఫిట్స్ అయితే వస్తాయి కదా. నేనైతే ఆ రోజు మంచి పని చేశాను, 50,000 పెట్టే అనుకున్నాను. లాస్ట్లో ఈ నల్లపూసలు వేసుకున్నానండి. ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. మా వారు చూసిన దానికన్నా ఇదే ఎక్కువ నచ్చింది నాకు. కాకపోతే మొత్తం 3 లేయర్స్ వచ్చినాయి అనమాట. సో మళ్ళీ ఇంత 3 లేయర్స్ అవసరమా అన్నది ఒకటి ఆలోచించాను. తర్వాత అది మనకి 12 గ్రామ్స్ పడుతుందండి. 12 గ్రామ్స్ అంటే నేను మళ్ళీ చాలా మనీ వేయాల్సి వస్తుంది. నాది ఉన్నది 8 గ్రామ్సే కదా, మళ్ళీ చాలా వేయాల్సి వస్తుంది. ఇది తీసుకో 1 గ్రామే కదా, 1 గ్రామ్ అయితే ఇప్పుడు మనం వేయగలగడానికి బాగుంటుంది అనేసి మా వారు అన్నారు. ఇంకా 1 గ్రామ్ అంటే మనకి పైన 7,400 గ్రామ్ రేటు ప్లస్ విఏ ఛార్జెస్, జిఎస్టీ 3% కూడా వేయాలన్నమాట. సో ఇప్పుడు మేము తీసుకున్న దానికి 50,000 స్కీమ్లో కవర్ అయిపోయిందండి. విఏ 0% అనమాట, ఎందుకంటే 6 months కంప్లీట్ అయిపోయింది. కాకపోతే తీసుకున్న 1 గ్రామ్కి పే చేయాలి, అలాగే 1 గ్రామ్కి 13% విఏ పే చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటి, జిఎస్టీ 3% కామన్ అనమాట. సో అన్నిటికీ కలిపి అంటే జిఎస్టీ 9 గ్రామ్స్కి 1 గ్రామ్ ఏమి ఎక్స్ట్రా ఉంది కదా, 9 గ్రామ్స్ కదండి నల్లపూసలు, దానికి అలాగే దానికి 12% విఏ ఉంది కదా, వాటన్నిటికీ కలిపి నాకు ఎంత అయ్యిందంటే 11,917 రూపీస్ అయితే అయ్యిందండి. సో మేము ఆ రోజు ఆ నల్లపూసలకి తీసుకోవడానికి ఆ 1 గ్రామ్కి ఆ అమౌంట్ అయితే పే చేసుకుని వచ్చామండి. కానీ స్కీమ్లో మీరు ఇలా తీసుకోవడం వల్ల మీకు 19,000 అయితే సేవ్ అయింది అనేసి వాళ్ళు అయితే లెక్కలేసి చూపించారు. నాకైతే అది ఒక ప్లస్ అనే అనిపించిందండి స్కీమ్ కట్టుకోవడము. తర్వాత ఇంకో కొత్త స్కీమ్ ఏమన్నా ఓపెన్ చేస్తారని అడిగారండి. ప్రజెంట్ అయితే ఏమి స్కీమ్ ఓపెన్ చేయమన్నాము, ఎందుకంటే ఇప్పుడు మాఘమాసం కదండి, చాలా రేట్ ఉంది గోల్డ్. ఒక 3-4 నెలలు ఆగిన తర్వాత వద్దాము, అప్పుడు గోల్డ్ రేట్ కొంచెం తగ్గుతుంది షూర్గా అన్నారు మా వారు. సో అలా తగ్గినప్పుడు వెళ్ళి ఇంకొక 50,000 1,00,000 ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఈసారి బ్యాంగిల్స్ ఏమైనా తీసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ అయితే వెయిట్ చూసి మనకైతే ఇస్తున్నారండి. టోటల్గా ఇది 9 గ్రామ్స్ స్కీమ్ అయితే 50,000 కట్టామండి. ఆ స్కీమ్ కట్టడము మాకు ఇప్పుడు పైన ఇంకొక 1 గ్రాము మాత్రమే పే చేసామన్నమాట. ఆ 1 గ్రామ్కి జిఎస్టీకి విఏ ఛార్జెస్ అన్ని కలిపి 11,900 రూపీస్ అయితే పే చేసాము. సో ఫైనల్లీ స్కీమ్ ద్వారా నాకు ఈ నల్లపూసలు నా సొంతమైంది. మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ మా వారికి బాగా నచ్చింది. అండ్ వేసుకుంటే మెడకు కూడా మంచి నిండుగా అనిపించింది.
ఇవి నేను దాచుకోవడానికి తీసుకోలేదండి, ప్రతిరోజు వాడుకోవడానికి అయితే తీసుకున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యిందనేసి అనుకుంటున్నానండి. ఇంకా అక్కడ గోల్డ్ షాప్లో ఈ నగలవి తీసుకుని, ఇంకా నగల కదిలే ఆ నల్లపూసలు తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజే నేను ముకుందాకు కూడా వెళ్ళి పట్టాలు అయితే తీసుకున్నానండి. పట్టాల వీడియో ఆల్రెడీ పెట్టేశాను కదా. ఇంకా గోల్డ్ షాప్లో నల్లపూసలు అన్నీ ట్రై చేసినవి ఫొటోస్ అయితే దిగానండి. అవి అయితే కొన్ని ఫొటోస్ ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్నవి మీకు ఎలా అనిపించాయి, బాగున్నాయి లేదో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. మరి నువ్వేం చేసి ఇప్పుడు వరకు సరే బాగుంది. ఇది ఇంకా మనం ఇష్టం హ్యాండ్స్ నేర్చుకున్నాము. ఇందాక మీరు చూసిన డ్యాన్స్ వీడియో క్లిప్ సండే అండి. సండే ఈవినింగ్ పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేశాను అని చెప్పాను కదా. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం స్టెప్ నేర్చుకున్నారు ఆ రోజు అన్నది అయితే వేసి చూపిస్తారండి. ఇంకా నైట్ డిన్నర్లోకి మార్నింగ్ చేశాను కదండి మటన్ కర్రీ. మా తమ్ముళ్ళు వస్తారనుకున్నాను కానీ రాలేదు. ఆ కూర అంతా అలా మిగిలిపోయిందనమాట. నెక్స్ట్ డే కూడా మిగిలిపోద్ది, అంత కూర ఉంది. మేమైతే ఇంకా డిన్నర్ అవి చేసేసి కాసేపు అయితే పిల్లల్ని నేను చదివిస్తున్నానండి. అంటే మనుకి సాటర్డే స్కూల్కి వెళ్ళింది కదా, స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ అవి చేపిస్తున్నాను. మా షాను ఏమో టేబుల్స్ అయితే నేర్చుకుంటుంది అనమాట. సో మా సండే అయితే ఇలా గడిచిందండి. గోల్డ్కి సంబంధించి మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.